viewers, welcome to U10 online classes. I am Gauri. Today we will discuss the topic which is unit digit or last digit. This is one of the most important topic in number system. Unit digit concept nunchi minimum 1 marks and maximum 2 marks approximately all competitive exams ki. ఈ రోజు మనం ఈ యూనిట్ డిజిట్ యొక్క ఫుల్ కాన్సెప్ట్ అండ్ ట్రిక్నెస్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, ట్రిక్స్ ని ఏ విధంగా యూజ్ చేయాలనేది చెప్తాం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. ముందు బేసిక్స్ పాయింట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటూ వెళ్దాం, ట్రిక్స్ అనేది చూసుకుందాం. ఫస్ట్ యూనిట్ డిజిట్ అనగానే ఆ లాస్ట్ డిజిట్ అనగానే కాన్సెప్ట్ చెప్పింది యూనిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3241 ఇలా ఇచ్చారు అనుకోండి. 3241 అంటే వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ అన్నారు అనుకోండి. ఇక్కడ 1 ఈస్ ద యూనిట్ డిజిట్ అని ఆన్సర్ చెప్పాలి. ఎందుకు 1 ఈస్ ద యూనిట్ డిజిట్ అనేది ఆన్సర్ చెప్పామంటే వన్స్ అనేది యూనిట్స్ ప్లేస్ లో ఉంది అండ్ 2 అండ్ 4 అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది అండ్ 2 ఈస్ ద హండ్రెడ్స్ ప్లేస్, 3 ఈస్ ద థౌసండ్స్ ప్లేస్ లో ఉంది. సో యూనిట్ ప్లేస్ లో ఉంది కాబట్టి 1 ఈస్ ద యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ అవుతుంది 1 అనేది. వన్ మోర్ ఎగ్జాంపుల్ 9326 అని చెప్పారు అనుకోండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ అంటే 6 ఈస్ ద యూనిట్ డిజిట్ అని ఆన్సర్ 6 ఈస్ ద యూనిట్ డిజిట్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 4325 ఇంటూ 7323 ఇలా ఉందనుకోండి. డైరెక్ట్ యూనిట్ ప్లేసెస్ ని సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది సరిపోతుంది. మళ్ళీ ఎంటైర్ టోటల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ ప్లేసెస్ వాల్యూని ఒకటి మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది అంటే 5 into 3 అంటే 15. 15 లో అంటే యూనిట్స్ ప్లేస్ లో ఏముంది, 15 లో యూనిట్స్ ప్లేస్ లో ఏముంది, 5 అనేది యూనిట్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 5 is the యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ అవుతుంది. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 925 మైనస్ 824 ఇలా ఉంది అనుకోండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ అని అడిగారు అనుకోండి. డైరెక్ట్ గా లాస్ట్ డిజిట్స్ ని సబ్ట్రాక్షన్, ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసి 5 మైనస్ 4 అంటే 1 ఈస్ ద యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇవి సింపుల్ ఎగ్జాంపుల్స్ ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం కావడం కోసం మనం సింపుల్ గా ఎగ్జాంపుల్ అనేది చేయడం జరిగింది. యూనిట్ వాల్యూస్ అనేది ప్రాబ్లమ్స్ లో ట్రిక్ నెంబర్ 1 3 ట్రిక్స్ చెప్తాము యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కి. ట్రిక్ నెంబర్ 1 చూద్దాం. ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి 0 1 5 6 యూనిట్స్ ప్లేసెస్ లో క్వశ్చన్ లో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉంటే దానికి అవే ఆన్సర్స్ అవుతాయి. ఎందుకు దానికి అవే ఆన్సర్స్ అవుతాయి అంటే ఇప్పుడు 1 పవర్ 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. అండ్ 1 స్క్వేర్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అండ్ 1 క్యూబ్ ఆల్సో 1 పవర్ 4 1 పవర్ ఎంత పవర్ వాల్యూ ఎంత రైజ్ చేసినాను, ఈవెన్ 202 ఉన్నా కూడా 1 వస్తాయి. పవర్ వాల్యూ ఎంత ఉన్నా కూడా 1 పవర్ 1 వస్తాయి. సో అండ్ ఆల్సో 5 కూడా అదే విధంగా 5 కి 6 కూడా అదే. 5 చూద్దాం. 5 కి ఏముంది, 5 పవర్ 1 అనుకోండి. 5 స్క్వేర్స్ 25 లో యూనిట్ డిజిట్ లో ఏముంది, 5 ఉంది. యూనిట్ వాల్యూ 5 అండ్ 5 క్యూబ్ 125 లో యూనిట్ డిజిట్ ఏముంది, 5 అండ్ 5 పవర్ 5 అండ్ 5 పవర్ 4 ఆల్సో యూనిట్ డిజిట్ వాల్యూ 5 ఉంటుంది. ఇలా ఆల్వేస్ సేమ్ ఒకటే వస్తుంది యూనిట్ వాల్యూ అనేది 5 అలానే వస్తూ ఉంటుంది అనమాట. 6 గుణ అంటే 6 పవర్ 1 6 అవుతుంది. 6 పవర్ 1 6 స్క్వేర్స్ 36 లో యూనిట్ డిజిట్ ఏముంది, 6 అండ్ 6 క్యూబ్ 216 లో యూనిట్ డిజిట్ 6 పవర్ 4 చేసినా 6 పవర్ 7 చేసినా ఏది చేసినా కూడా ఈ పవర్ వాల్యూ ఎంత రైజ్ చేసినా కూడా యూనిట్ ప్లేస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. అంటే 6 1 అయితే 1 అండ్ 5 అయితే 5 0 అయితే 0 ఆల్వేస్ యూనిట్ డిజిట్ అనేది సేమ్ గా ఉంటది అనమాట. ట్రిక్ నెంబర్ 1 ఏం చెప్తారంటే 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ వచ్చినాము యూనిట్స్ ప్లేసెస్ అనే దానికి అవే ఆన్సర్స్ అవుతాయి. యూనిట్స్ ప్లేసెస్ వాల్యూస్ అనేది 0 1 5 6 ని 0 తర్వాత ఏమొస్తుంది, 1 వస్తుంది. 0 తర్వాత 1 వస్తుంది అంటే 5 ఫింగర్స్ కదా, 5 ఫింగర్స్ 5 తర్వాత 6 అనేది వస్తుంది. అండ్ ట్రిక్ నెంబర్ 2 ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే 4 and 9 కి ట్రిక్ నేర్చుకున్నాం. 4 and 9 4 and 9
4 యొక్క పవర్ ఆడ్ నెంబర్ అయితే 4 వస్తుంది, 4 యొక్క పవర్ ఈవెన్ నెంబర్ అయితే 6 వస్తుంది, 9 యొక్క పవర్ ఆడ్ నెంబర్ అయితే 9 వస్తుంది, 9 యొక్క పవర్ ఈవెన్ నెంబర్ అయితే 9 కి 1 వస్తుంది. 4 యొక్క పవర్ ఆడ్ నెంబర్ అయితే 4 కి 4, 9 యొక్క పవర్ ఆడ్ అంటే ఆడ్ వాల్యూస్ వచ్చాయి అనుకోండి, 4 కి 9 కి దానికి అవే నెంబర్స్ వస్తాయి. 4 కి 9 కి ఆడ్ వాల్యూస్ వస్తే 4 కి 4 వస్తుంది, 9 కి 9 వస్తుంది. ఈవెన్ వాల్యూస్ వస్తే 4 కి 6 వస్తుంది, 9 కి వచ్చేసి 1 వస్తుంది. ఎందుకు ఆడ్ వాల్యూకి ఈవెన్ వాల్యూకి అవే వస్తున్నాయంటే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి 4 పవర్ 1 అంటే ఏం చెప్పాం, 4 అని చెప్పాం. 4 స్క్వైర్స్ 16, 4 క్యూబ్ 64. ఇక్కడ ఏం తెలుస్తుంది అండ్ 4 పవర్ 4 ఆల్సో ఇక్కడ ఏం తెలుస్తుంది, ఇక్కడ 4 పవర్ 4 కి వస్తుంది 6 వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఆడ్ పవర్ వాల్యూ ఎంత ఉంది, 4 కి పవర్ వాల్యూ ఎంత ఉంది 1 అంటే ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్ 1 అనేది ఆడ్ నెంబర్ ఉందంటే 4 కి 4 వస్తుంది అని చెప్పాం కదా. ఇక్కడ చూడండి 4 కి 4 వస్తుంది. 4 స్క్వైర్ అనేది ఈవెన్ కదా, 2 అనేది ఈవెన్ వాల్యూ వచ్చినప్పుడు 4 కి 6 వస్తుంది యూనిట్ డిజిట్. ఇక్కడ చూడండి 4 క్యూబ్ లో ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ 4, ఇక్కడ 4 పవర్ 4 లో ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ 6 వస్తుంది. అంటే వాల్యూ అనేది 4 లేదా 6 అలా రిపీట్ అవుతానే ఉంటుంది. అంటే ఆడ్ వచ్చినప్పుడు 4 వస్తుంది, ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు 6 వస్తుంది. అండ్ 9 కి చూడండి, 9 కి ఏం చెప్తున్నారు ఇక్కడ 9 పవర్ 1 అంటే ఏమవుతుంది, ఇక్కడ 9 పవర్ 1 అంటే 9 వస్తుంది, 9 పవర్ 1 అంటే 9. అంటే 9 స్క్వైర్స్ 81, 9 క్యూబ్ 729. సో 9 పవర్ 4 అన్నా 1. ఇక్కడ చూడండి 9 పవర్ 1 అనేది ఆడ్ నెంబర్ కదా. 9 పవర్ 1 లో ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు 9 వస్తుంది యూనిట్స్ ప్లేస్ వాల్యూ. 9 స్క్వైర్స్ లో స్క్వైర్ అనేది ఈవెన్ అంటే 2 అనేది ఈవెన్ కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుంది. మనకు యూనిట్స్ ప్లేసే కావాలి, దాని టెన్స్ ప్లేస్ తో అవసరం లేదు, యూనిట్స్ ప్లేస్ ఒకటే చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి 9 క్యూబ్ ఆడ్ పవర్ వచ్చింది 3 అనేది యూనిట్స్ ప్లేస్ లో అగైన్ 9 వచ్చింది. అంటే 9 పవర్ 1 వచ్చినప్పుడు 9 వస్తుంది, 9 క్యూబ్ వచ్చినప్పుడు అగైన్ 9 వస్తుంది. అంటే ఆడ్ పవర్ వచ్చినప్పుడు 9 కి 9 వస్తుంది, 4 కి 4 వస్తుంది. అంటే ఈవెన్ పవర్ వచ్చినప్పుడు 4 కి అయితే 6 వస్తుంది, 9 కి అయితే 1 రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి 4 పవర్ ఆడ్, 4 కి ఆడ్ పవర్ వస్తే 4 కి 4 వస్తుంది, 9 కి 9 వస్తుంది. అదే 4 పవర్ ఈవెన్ వస్తే వచ్చింది అనుకోండి, 4 పవర్ ఈవెన్ వచ్చింది అనుకోండి, 4 కి 6 వస్తుంది, 9 కి 1 వస్తుంది. అంటే రిపీట్ అవుతూనే ఉంటాయి. ఆడ్ కి 4, 9 కి అయితే 9, 4 కి అయితే 6 ఈవెన్ పవర్ వస్తే 9 కి అయితే 1 రిపీట్ అవుతూనే ఉంటుంది. ట్రిక్ నెంబర్ దీని గురించి కొన్ని ఎగ్జాంపుల్ చూస్తాం. 4 and 9 మీద 4 and 9 మీద ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం అంటే ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఇప్పుడు చూడండి ఇక్కడ సపోజ్ 254 పవర్ 3125 ఇలా ఉందనుకోండి, 3125. ఇక్కడ ఓన్లీ మనం యూనిట్స్ ప్లేస్ ని చెక్ చేయాలి. ఫస్ట్ ఎగ్జామ్ లో యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. యూనిట్స్ ప్లేస్ వాల్యూ 4 కి మన దగ్గర ట్రిక్ ఉంది కదా. 4 కి ఏం చెప్పాం, మనము పవర్ వాల్యూ చెక్ చేయాలని చెప్పినాం. పవర్ ఎంత హైలో ఉన్నా ఎంత లోలో ఉన్నా ఓన్లీ యూనిట్ ప్లేస్ 4 ఉందా 9 ఉందా చెక్ చేసి పవర్ వాల్యూ ఆడ్ ఉందా ఈవెన్ ఉందా అని చెక్ చేయాలి. అంతే, నెంబర్ ఎంత ఉంది దానికన్నా అది కూడా లాస్ట్ 2 డిజిట్స్ ని చెక్ చేస్తే సరిపోతుంది. ఎంటైర్ పవర్ వాల్యూ చెక్ చేయాల్సిన అవసరం లేదు. 25 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్, 25 అనేది ఆడ్ నెంబర్ అవుతుంది. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు 4 కి ఏమని చెప్పాం, 4 కి ఆడ్ పవర్ వస్తే 4 కి 4 వస్తుంది అని చెప్పినాం. అంటే 4 ఈజ్ ద ఈ క్వశ్చన్ కి 4 అనేది 4 ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 9329 పవర్ వాల్యూ 2167 ఇలా ఉంది అనుకోండి. ఫస్ట్ యూనిట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. యూనిట్ డిజిట్ ఏముంది, 9 ఉంది. 9 కి మనకు తెలుసు ఆడ్ పవర్ ఈవెన్ పవర్ చెక్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయండి. 67 ఆడ్ పవర్ కదా, 67 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ వచ్చింది. ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 9 పవర్ ఆడ్ నెంబర్ వచ్చిందంటే 9 కి 9 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ద 9. 9 ఇస్ ద యూనిట్ డిజిట్ లాస్ట్ డిజిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 21534 పవర్ 8264 ఇలా ఉంది అనుకోండి. ఫస్ట్ యూనిట్ డిజిట్ ని చెక్ చేయండి. ఈ యొక్క క్వశ్చన్ లో యూనిట్ డిజిట్ ని చెక్ చేయండి. 4 అనేది యూనిట్ డిజిట్.
4 అనేది యూనిట్ డిజిట్ అయింది. 4 యొక్క పవర్ చెక్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ 64 ఉంది. 64 అనేది 64 అవుతుంది ఈవెన్ నెంబర్ అవుతుంది. 4 యొక్క పవర్ ఈవెన్ నెంబర్ వచ్చిందంటే 4 కి 6 ఇస్ ద యూనిట్ డిజిట్ అవుతుంది. 6 అనేది యూనిట్ వాల్యూ ఆర్ యూనిట్ డిజిట్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 326759 ఇలా ఉందనుకోండి. పవర్ వాల్యూ 4392 ఉంది. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది 9 యూనిట్ డిజిట్ లో ఏ వాల్యూ ఉన్నది చెక్ చేయాలి. ఫస్ట్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ టైం అనేది సరిపోతుంది. ఈ క్వశ్చన్స్ కి సాల్వ్ చేయాలంటే ట్రిక్స్ తెలిసింటే ఫ్రాక్షన్ సెకండ్స్ అనేది సరిపోతుంది అనమాట. ఎగ్జామ్స్ లో ఇక్కడ 9 ఉంది. 9 కి మనకు తెలుసు కదా ఏదర్ ఆడ్ ఆర్ ఈవెన్ ఏదంతో చెక్ చేయాలా. 9 కి ఆడ్ పవర్ ఉంటే 9 అని, ఈవెన్ పవర్ ఉంటే 1 అని పెట్టాలి. ఇక్కడ ఈవెన్ పవర్ కదా 92 అనేది ఈవెన్ పవర్ కాబట్టి 1 ఈస్ ద యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ అవుతుంది. దీనికి వచ్చేసి ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 4 అండ్ 9 మీద వచ్చినప్పుడు ఆడ్ పవర్ ఈవెన్ పవర్ అని చెక్ చేసేది. చెక్ చేసిన వెంటనే యూనిట్ ప్లస్ 4 9 కనబడిందంటే ఆడ్ పవర్ ఉందా ఈవెన్ పవర్ ఉందా అని లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసి ఆన్సర్ పెట్టడం. అండ్ ట్రిక్ నెంబర్ 3 చూద్దాం. ట్రిక్ నెంబర్ 3 ఏం చెప్తున్నాం అంటే 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ వస్తే యూనిట్ ప్లేసెస్ లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలా ఆన్సర్స్ ని ఫ్రాక్షన్ ఆఫ్ టైం లో అని చెప్పేదానికి ఫస్ట్ వాల్యూస్ అనేది రిపీటెడ్ అవుతాయి. 2 కి 3 కి 7 కి 8 కి రిపీటెడ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ 4 కి 9 కి ఏ విధంగా వచ్చాయి. ఇక్కడ 4 కి 9 కి 4 పవర్ 1 అంటే 4 వచ్చిందా. అదే 4 స్క్వేర్స్ అంటే 6 వచ్చింది. మళ్ళీ 4 క్యూబ్ అంటే మళ్ళీ 4 వచ్చింది. మళ్ళీ 4 పవర్ 4 అంటే యూనిట్ ప్లస్ 6 వచ్చింది. either 4 or 6 ఇవే రిపీట్ అవుతాయి. 9 కు అదే either 9 or 1. అదే 0 కి 1 కి 5 కి 6 కి అయితే సేమ్ అవే వాల్యూస్ వస్తాయి. 1 అయితే 1 1 1 1 వస్తుంది. 5 అయితే 5 5 5 6 అయితే 6 6 6 ఎంత పవర్ వాల్యూస్ రైజ్ చేసినా. దీనికి అలా కాదు. 2 కి 3 కి 7 కి 8 కి రిపీటెడ్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలని చూద్దాం. రిపీటెడ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలా ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలనే ట్రిక్ నెంబర్ 3 చూద్దాం. 2 3 7 8 కదా మనం చెప్తాను ఇంతసేపు. 2 3 7 8 ఇప్పుడు చూడండి ఇక్కడ 2 పవర్ 1 2 పవర్ 1 అంటే ఏమొస్తుంది. ఇక్కడ 2 పవర్ 1 అంటే 2 నే వస్తుంది. 2 పవర్ 2 అంటే 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 2 క్యూబ్ అంటే ఎంత వస్తుంది. 2 క్యూబ్ 8. 2 పవర్ 4 16 అండ్ 2 పవర్ 5 అంటే 32 ఇది కదా. ఫస్ట్ ఇక్కడ 2 పవర్ 1 లో 2 వచ్చిందా. అండ్ 2 పవర్ 5 లో అదే యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది 2 వచ్చింది. అంటే ఇక్కడ వాల్యూ రిపీట్ అవుతుంది అనమాట. అక్కడైతే థర్డ్ వాల్యూ రిపీట్ అవుతుంది. 4 కి అయితే పవర్ 1 4 6 మళ్ళీ 4 వస్తుంది. ఇక్కడ మనకు ఆఫ్టర్ 4th సైకిల్ తర్వాత వాల్యూ అనేది రిపీటింగ్ జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ సైకిల్, ఇది సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్, 4th సైకిల్, ఇది 5th సైకిల్. ఆఫ్టర్ 4th సైకిల్ తర్వాత వాల్యూ అనేది రిపీటేటింగ్ జరుగుతుంది అనమాట. సో 2 పవర్ 5 దగ్గర స్టాప్ చేయాలి. ఎందుకంటే వాల్యూ రిపీట్ జరిగింది కదా అక్కడ స్టాప్ చేయాలన్నమాట. ప్రాసెస్ రిపీటింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి. ఇక్కడైతే ఇక్కడైతే 1 1 1 పాసిబిలిటీస్, ఇక్కడైతే 2 పాసిబిలిటీస్ వచ్చాయి. either 4 either 6. మరి ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి. 1 2 3 4 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇక్కడ 4 పాసిబిలిటీస్ వచ్చాయి కాబట్టి 4 పాసిబిలిటీ నోట్ చేసుకోవాలి. 3 పవర్ 1 3 స్క్వేర్స్ 9 3 క్యూబ్ 27 3 పవర్ 4 అంటే 3 పవర్ 4. ఇక్కడ చూడండి దీన్ని మీకు మళ్ళీ 3 పవర్ 1 అంటే ఎంత, 3 స్క్వేర్స్ ఎంత, 3 క్యూబ్ అంటే ఎంత బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడనే నేర్చుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఇక్కడ 3 ఉంది కదా. 3 పవర్ 1 3 మనకు తెలుసు కదా. 3 into 3 వచ్చిన వాల్యూని మనం 3 తోనే అది ఇక్కడ 3 కదా మనకు కావాల్సింది. 3 into 3 9 into 3 మళ్ళీ 27 యూనిట్ డిజిట్ తీసుకోండి. 7 into 3 అంటే 21 వస్తుంది కదా. యూనిట్ డిజిట్ ఎంత 1. 7 into 3 7 3s are 21 యూనిట్ డిజిట్ 1 వచ్చింది కదా. అంటే 3 పవర్ 5 అంటే ఎంత అవుతుంది. 1 into 3 అంటే
3 వస్తుంది. ఇక్కడ 1 into 3 చేస్తే 3 వస్తుంది. అంటే వాల్యూ రిపీటింగ్ జరిగింది అనమాట. 3/1 దగ్గర 3 అండ్ 3/5 దగ్గర 3 వస్తుంది. అంటే స్టాప్ చేయాలి రిపీటింగ్. ఆఫ్టర్ 4th సైకిల్ తర్వాత వాల్యూ అనేది రిపీటేటింగ్ జరిగిందనమాట. అప్పుడు స్టాప్ చేయాలి. వాల్యూ మళ్ళీ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఎందుకు స్టాప్ చేయాలంటే ఇక్కడ 3 వచ్చిందా, 3/5 తర్వాత అగైన్ 3/6 తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ 3/6 తర్వాత అగైన్ మళ్ళీ 9 వస్తుంది. 3/6 తర్వాత ఇక్కడ చూడండి 3/5 దగ్గర 3 వచ్చింది. అంటే ఫస్ట్ వాల్యూ వచ్చిందా, అగైన్ 3/6 తర్వాత మళ్ళీ 9 వస్తుంది. ఇక్కడ 3/7 తర్వాత 7 వస్తుంది. 3/8 కి మళ్ళీ 1 వస్తుంది. 3/9 కి మళ్ళీ 3 వస్తుంది. అలా వాల్యూస్ అనేది రిపీటేటింగ్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. వాల్యూస్ అనేది రిపీటేటింగ్ జరుగుతూనే ఉంటాయి. 4 పాసిబిలిటీస్ వస్తాయి కాబట్టి దీన్ని ఆఫ్టర్ 4th సైకిల్ తర్వాత స్టాప్ చేయాలి. 4 పాసిబిలిటీస్. ఆ 4 పాసిబిలిటీస్ ని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఆ బాక్స్ ని ఇప్పుడు చూడండి, ఇక్కడ 2, 3, 7, 8 కదా. దీన్ని మనం ఏం చెప్పినాం, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఆ బాక్స్ ని అంటే ఇక్కడ చూడండి రిమైండర్. మనం ఏం చెప్పి ఇక్కడ రిమైండర్ అని ఉంటుంది. రిమైండర్ ఆర్ పవర్ వాల్యూ. ఇక్కడ చూడండి ఎందుకు రిమైండర్ ఆర్ పవర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే మనం ఇక్కడ పవర్ 2 కి కానీ 3 కి కానీ 7 కి కానీ 8 కి కానీ యూనిట్ డిజిట్స్ వచ్చినప్పుడు ఆ వాల్యూస్ 2, 3, 7, 8 అనేది యూనిట్ డిజిట్ లో వచ్చినప్పుడు యూనిట్ ప్లేస్ లో ఎగ్జామ్ లో దాని యొక్క పవర్ చెక్ చేస్తాం కదా. పవర్ నుండి వచ్చి పవర్ నేను చెప్పి పవర్ అనేది 4 డివిజిబిలిటీ వచ్చి 4 పాసిబిలిటీస్ వచ్చాయి కాబట్టి 4 డివిజిబిలిటీతో చెక్ చేయాలంటే డివైడెడ్ బై 4 చేయాలన్నమాట. ఆ లాస్ట్ 2 డిజిట్స్ ని పవర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ని అంటే టెన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ ని 4 డివిజిబిలిటీ రూల్ తో చెక్ చేస్తే పవర్ ఎంతైతే వస్తుందో దాన్ని బట్టి చెక్ చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి 2 కి మనం ఏం చెప్పాం 2/1 2 స్క్వైర్స్ 2 క్యూబ్ ఎగ్జాక్ట్లీగా 0 అయిపోతాయి. పవర్ వాల్యూ 0 అయిపోతే పవర్ వాల్యూ 0 అయిపోతే 4 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ జరిగితే 2/0 అని చెప్తారు. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 తో మెన్షన్ చేస్తాం, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అది కాబట్టి. ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ 2/1 అంటే ఏం చెప్పాము మనము 2/1 అంటే 2. దీన్ని మళ్ళీ ఏం చెప్పాలి ప్రాసెసింగ్ అనేది గుర్తులేకపోతే 2 into 2 4 4 into 2 4 into 2 అంటే 4 into 2 8 8 into 2 6 16 కదా. లాస్ట్ లో డిజిట్ ఏమిటి మనకి 6 కావాలి. 2/1 2 అవుతుంది. మళ్ళీ 2 into 2 వేస్తే 4 వస్తుంది. 4 into 2 వేస్తే 8 వస్తుంది. 8 into 2 వేస్తే 16 వస్తుంది. అంటే లాస్ట్ డిజిట్ మనకి ఏం కావాలా యూనిట్ ప్లేస్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ కావాలి. సో కాబట్టి 6 వేసుకుంటాం. 3 ఇక్కడ చూడండి 3/1 3 అవుతుంది. 3 into 3 9 అవుతుంది. 3 into 3 అంటే 9. ఆ 9 into 3 అగైన్ 9 into 3 27 లో యూనిట్ డిజిట్ ఏముంది 7 into 3 21 లో యూనిట్ వాల్యూ ఏముంది 1 అనేది ఇక్కడ వేసుకోవాలి. యూనిట్ ప్లేసెస్ ఒక్కటే. ఇక్కడ చూడండి 7/1 7 into 7 49 లో యూనిట్ ప్లేస్ లో ఏముంది 9 ఉంది. 9 ఇక్కడ వేసుకోవాలి. 9 into 7 9s 63 లో యూనిట్ ప్లేస్ లో ఉంది 3 కాబట్టి 3 into 7 అగైన్ అంటే 21 3 7s 21 లో యూనిట్ డిజిట్ ఏముంది 1 ఈజ్ ద మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి 8 కి చూడండి ఏ విధంగా 8/1 అంటే 8 వస్తుంది. 8/1 అంటే 8 into 8 64 యూనిట్ డిజిట్ ఏముంది 64 లో 4. ఇక్కడ చూడండి 4 into మళ్ళీ అగైన్ 4 into 8 4 8s 32 లో యూనిట్ డిజిట్ లో ఏముంది యూనిట్ వాల్యూ ఉంది 2. అగైన్ మళ్ళీ 2 into 8 2 8s 16 లో యూనిట్ ప్లేస్ లో ఉంది 6. సో బాక్స్ మళ్ళీ పని కట్టుకొని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా గుర్తు పెట్టుకోవచ్చు. బాక్స్ ని 2 వచ్చింది అనుకోండి ఎగ్జామ్ లో మనకు మళ్ళీ బాక్స్ ఏ గుర్తుకుందా అవసరం లేదు. దానికి 2 ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయిపోయింది అనుకోండి దాన్ని 4 times రిపీట్ చేయాలి. ఎన్ని టైమ్స్ 4 times రిపీట్ చేయాలి. అంటే 2 into 2 2/1 2 into 2 4 into 2 8 into 2 16 అంటే 6 is the యూనిట్ డిజిట్ అని మళ్ళీ బాక్స్ గుర్తు పెట్టుకోవాల్సిన. ఈ విధంగా నేర్చుకోండి. 3 into 3 9 into 3 7 into 3 యూనిట్స్ ప్లేసెస్ ని దేనికి దాంతోనే మల్టిప్లికేషన్ చేస్తూ పోతే ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అన్నమాట ఈ బాక్స్ ని.
ఇప్పుడు చూడండి ట్రిగ్నోమెట్రీ మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. ట్రిగ్నోమెట్రీ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ నెంబర్ 1, 3, 5, 7, 2 పవర్ 2026 ఇలా ఉంది అనుకోండి. 2026 అని ఇలా ఉంది. దీన్ని మనం ఫస్ట్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఫస్ట్ యూనిట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. యూనిట్ డిజిట్ వాల్యూ ఏమనుంది ఇక్కడ 2 అని ఉంది. యూనిట్ డిజిట్ వాల్యూ 2 అని ఉంది. సో 2 అని చెప్పినప్పుడు మనకు ట్రిక్ తెలుసు కదా. 2 అని చెప్పినప్పుడు ఏం చెప్పినాం, 4 పాసిబిలిటీస్ వచ్చాయి కదా 2 కి, అంటే 4th డివిజిబిలిటీ రూల్ తో చెక్ చేయాలని చెప్పినాం. లాస్ట్ 2 డిజిట్స్ ని చెక్ చేయండి 4th డివిజిబిలిటీ రూల్ తో ఎగ్జాక్ట్ గా పోతుందా పోదా అనేది. లాస్ట్ 2 డివిజిబిలిటీ రూల్ తో చెక్ చేస్తే 4th డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే బై 4 అంటే 4 6 24, 4 6 24, 24 అంటే 26 నుంచి 24 పోతే ఎంత ఉంటుంది, 2 మిగులుతాయి. 26 నుంచి 24 పోతే 2 ఉంటుంది. అంటే 2 పవర్ 2 అంటే 4, 2 పవర్ 2 పవర్ వాల్యూని బేస్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ అనేది మెన్షన్ చేయాలి. 2 పవర్ 2 అంటే 4 ఈస్ ద యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ అవుతుంది. యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ అవుతుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 92323 పవర్ 2003 ఇలా ఉంది అనుకోండి పవర్ వాల్యూ. ఫస్ట్ యూనిట్ డిజిట్ ని చెక్ చేయండి. యూనిట్ డిజిట్ లో ఏముంది 3 అని ఉంది. యూనిట్ డిజిట్ లో 3 అని ఉంది. 3 ఉన్నప్పుడు 4 పాసిబిలిటీస్ కదా మనకు వచ్చింది. డివిజిబుల్ బై 4 చేయండి. దీన్ని డివిజిబుల్ బై 4 చేస్తే ఇక్కడ చూడండి 4 తో 4 5 అంటే 3 అనేది పోదన్నమాట. 4 5 ఒకటే అంటే 3 అంటే మనకి ఎంత మిగిలింది, ఇక్కడ రిమైండర్ 3 మిగిలింది. రిమైండర్ ఇక్కడ 2 మిగిలింది. 26 నుంచి 24 పోతే 2 మిగిలింది కదా. మిగిలింది దాన్ని రిమైండర్ అంటారు. ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేషన్ అయితే 0 మిగులుతాయి, డివిజిబుల్ అవుతాయి, లేదంటే రిమైండర్ సంథింగ్ వాల్యూ మిగులుతుంది అనమాట. ఇక్కడ రిమైండర్ ఎంత మిగిలింది మనకు 3 మిగిలింది. అంటే 3 క్యూబ్ 3 యూనిట్ డిజిట్ లో ఉంది, పవర్ లో 3 మిగిలింది కాబట్టి రిమైండర్ వచ్చేసి 3 క్యూబ్ అంటే ఎంత వస్తుంది 7 అని అవుతుంది. దీన్ని మళ్ళీ బాక్స్ గుర్తుకు లేకపోతే చూడండి, నాకు బాక్స్ గుర్తుకు లేదనుకోండి 3 క్యూబ్ అని వచ్చింది. 3 క్యూబ్ అంటే 3 పవర్ 1 3 into 3 9 9 into 3 27 అంటే 27 యూనిట్ డిజిట్ అయిపోతే 7 అవుతుంది. బాక్స్ గుర్తుకు లేకపోయినా ఆన్సర్ అనేది ఈజీగా పెట్టదు. 7 ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ అవుతుంది. 2 5 4 7 పవర్ 20 పవర్ 39 అనుకోండి. పవర్ 39 ఇలా ఉంది అనుకోండి. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమనుంది 7 ఉంది. యూనిట్ డిజిట్ 7 కదా. 7 కి 4 పాసిబిలిటీస్ కదా. 4 పాసిబిలిటీస్ కాబట్టి 4th డివిజిబిలిటీ రూల్ తో చెక్ చేయాలి. ఇప్పుడు 39 ని 4 తో డివైడ్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది 39 అనేది 9 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 4 9s 36. 39 నుంచి 36 పోతే రిమైండర్ ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది. రిమైండర్ 3 వస్తుంది. సో రిమైండర్ వాల్యూ మనకు కావాలి. రిమైండర్ ఇక్కడ ఎంత మిగిలింది 3 మిగిలింది. రిమైండర్ వాల్యూ 3 అంటే 7 క్యూబ్ మిగిలింది. అంటే 7 క్యూబ్ అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది 7 పవర్ 1 7 into 7 49 9 అవుతుంది. 7 స్క్వేర్స్ కి 9 into 7 63 అంటే 3 is the unit digit or last digit అవుతుంది. At the same time 8 గుణ చూడండి ఎగ్జాంపుల్ 4 3 7 8 పవర్ 30 24 2024 ఇలా ఉంది అనుకోండి. 2024 ఇక్కడ ఏముంది యూనిట్ డిజిట్ లో 8 ఉంది. 8 is the unit place value. సో 8 కి 4 పాసిబిలిటీస్ కదా. అంటే 4th డివిజిబిలిటీ తో చెక్ చేయాలి కదా. లాస్ట్ 2 డిజిట్స్ ని చెక్ చేయండి. 4th డివిజిబిలిటీ తో అంటే 24 డివిజిబుల్ బై 4 అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కదా. 4 6 24 అంటే ఎగ్జాక్ట్లీ గా డివిజిబుల్ అంటే రిమైండర్ ఎంత మిగులుతుంది 0 మిగులుతుంది. ఎగ్జాక్ట్లీ గా డివిజిబుల్ అవుతే 4 తో రిమైండర్ 0 మిగులుతుంది. రిమైండర్ 0 మిగిలింది అనుకో 4 8 పవర్ 0 అంటే ఎంత వస్తుంది 8 పవర్ 0 అంటే 6 is the unit digit. 6 అనేది ఆన్సర్ అవుతుంది. 6 is the unit digit or last digit అవుతుంది. 4 పాసిబిలిటీస్ తర్వాత అగైన్ మళ్ళీ అవే పాసిబిలిటీస్ రిపీటెడ్ అవుతా ఉంటాయి. ఫస్ట్ ఇదర్ 2
2 పోయింది అనుకోండి 2 కానీ 4 కానీ 8 కానీ 6 కానీ వస్తాయి పాసిబిలిటీ, ఇలా ఆన్సర్స్ అనేది పాసిబిలిటీస్. అగైన్ మళ్ళీ 2 4 8 6 అలా పవర్ వాల్యూ ఎంత రైజ్ చేసినా కూడా ఇవే వస్తాయి. 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 2 పవర్ 0 ఈ వాల్యూస్ వస్తుంటాయి. కాబట్టి ఫోర్త్ డివిజిబుల్ రూల్ తో చెక్ చేసి ప్రాబ్లం అనేది ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు అనమాట ప్రాబ్లమ్స్ కి. యూనిట్స్ అండ్ డిజిట్స్ కాన్సెప్ట్ లో త్రీ ట్రిక్స్ తెలుసుకున్నాం కదా. నెంబర్ 1 వచ్చేసి 0 1 5 6. 0 1 5 6 కి దానికి అవే ఆన్సర్స్ అవుతాయి. 0 తర్వాత 1 వస్తుంది, 5 ఫింగర్స్, నెక్స్ట్ 6 వస్తుంది. అలా గుర్తుపెట్టింది, దానికి అవే ఆన్సర్స్ వస్తాయి. పవర్ వాల్యూ ఎంత రైజ్ చేసినా కూడా, హై పవర్ ఉన్నా లో పవర్ ఉన్నా కూడా దానికి అవే ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ట్రిక్ ఏం చెప్పాం, 4 and 9. 4 కి ఆడ్ నెంబర్ వచ్చింది, 4 కి 9 కి ఆడ్ పవర్స్ వచ్చాయనుకోండి, ఆడ్ నెంబర్స్ వచ్చాయనుకోండి, 4 కి 4 వస్తుంది, 9 కి 9 వస్తుంది. అదే 4 కి 9 కి ఈవెన్ పవర్స్ వచ్చాయనుకోండి, 4 కి అయితే 6 వస్తుంది, 9 కి అయితే 1 వస్తుంది. అండ్ ట్రిక్ నెంబర్ 3 ఏం చెప్పాం, 2 3 7 8. దీనికి ఆఫ్టర్ 4th సైకిల్ తర్వాత రిపీటింగ్ అనేది స్టాప్ అవుతుంది. సో మనం రిపిటేషన్ 4 టైమ్స్ కదా జరిగింది, 4 టైమ్స్ కదా ఫస్ట్ వాల్యూస్ అనేది వచ్చింది, 4 పాసిబిలిటీస్ కదా వాల్యూస్ వచ్చాయి. అందుకని 4th డివిజిబుల్ రూల్ తో దీన్ని చెక్ చేస్తాం అనమాట. పవర్ వాల్యూ డివిజిబుల్ బై 4 తో చెక్ చేసి యూనిట్ ప్లేసెస్ వాల్యూ చెక్ చేసి ఉన్న రిమైండర్ ని 2 పవర్ 1 వచ్చిందా, 2 పవర్ 2 వచ్చిందా, 2 పవర్ 3 వచ్చిందా, 2 పవర్ 0 వచ్చిందా అంటే మీకు అర్థం కావాలంటే దీంతో 2 తో మెన్షన్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏ వాల్యూస్ అనేది వస్తాయని, లేకపోతే x పవర్ 1 x పవర్ 2 x పవర్ 3 x పవర్ 0 అలా కూడా పెట్టచ్చు. అర్థం కావడం కోసం ఇట్లా మెన్షన్ చేస్తాం అనమాట ఇక్కడ బోర్డు మీద వచ్చేసి. ఇంకొకటి చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూనిట్స్ అండ్ డిజిట్స్ కాన్సెప్ట్ లో ఇక్కడ చూడండి, 3 6 7 ఇంటూ 2 5 2 5 5 ఇంటూ 8 6 2 ఇలా ఉంది అనుకోండి. 8 6 2 నెక్స్ట్ 9 0 3 ఇలా ఉంది అనుకోండి. ప్రాబ్లం మీకు ఒకవేళ కనిపించి ఎగ్జామినర్ ఇలా ఇచ్చారు అనుకోండి ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 యూనిట్స్ ప్లేసెస్ ని క్యాలిక్యులేట్ చేయండి. 7 ఇక్కడ ఏముంది యూనిట్స్ ప్లేసెస్ ని, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఫస్ట్ యూనిట్స్ ప్లేసెస్ ఇక్కడ ఏమి ఇచ్చారు, మల్టిప్లికేషన్ చేయమని ఇచ్చారు. మల్టిప్లికేషన్ అంటే 7 into 5 అంటే ఏమవుతుంది, 7 into 5 35. యూనిట్స్ ప్లేస్ వాల్యూ అవుతుంది 5 ఉంది, 35 లో యూనిట్ ప్లేస్ అవుతుంది 5 అవుతుంది. అంటే 5 into 2 చేసినప్పుడు అగైన్ ఏం వాల్యూ వస్తుంది, 5 into 2 అంటే 5 into 2 చేసినప్పుడు 10 వస్తుంది. 10 వన్స్ ఒకసారి 0 అయింది అనుకోండి, 0 విత్ మల్టిపుల్ ఎనీథింగ్ అంటే ఎనీ నెంబర్ 0 నే ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఎంత డిజిట్ ఉన్నా కూడా మల్టిప్లికేషన్ చేయనవసరం లేదు, 0 is the ఆన్సర్ అని చెప్పొచ్చు. వన్ మోర్ ఏమని చెప్తున్నాం ఇక్కడ, 5 into 5 multiple 5 multiple with odd number, 5 multiple with odd number అనుకోండి. 5 multiple with odd number అంటే 5 కి 5 వస్తాయి. 5 multiple with odd number అనుకోండి, 5 కి 5 వస్తాయి. ఇక్కడ చూడండి 7 into 5, 7 అనేది ఆడ్ నెంబర్, 5 ఉన్నదినా 7 into 5 చేసామా, 7 into 5 చేస్తే ఇక్కడ ఏమొచ్చింది 35. అంటే ఎండింగ్ యూనిట్ డిజిట్ వాల్యూ వచ్చింది 5 వచ్చింది. 5 into 7 చేస్తే 5 వచ్చింది కదా. 5 multiple with odd number అంటే 5 కి 5 ఆన్సర్ 5 అవుతుంది, 5 వస్తుంది. అదే 5 multiple with ఈవెన్ నెంబర్ అన్నారు అనుకోండి, 5 multiple with ఈవెన్ నెంబర్ అన్నారు అనుకోండి, 0 వస్తుంది. 5 ని ఈవెన్ నెంబర్ తో మల్టిపుల్ చేస్తే 0 వస్తుంది. ఇక్కడ చూడండి 5 into 2 అనేది ఈవెన్ నెంబర్ కదా, 0 వచ్చింది. అదే 5 into 8 చేయండి 40 అంటే యూనిట్ డిజిట్ ఏమవుతుంది 0 వస్తుంది. అదే 5 into 4 చేయండి, 5 into 4 20, 5 4 20 యూనిట్ డిజిట్ లో 0 వస్తుంది. అంటే 5 ని ఆడ్ నెంబర్ తో మల్టిపుల్ చేస్తే 5 కి 5 వస్తుంది. 5 ని ఈవెన్ నెంబర్ తో మల్టిపుల్ చేస్తే 0 వస్తుంది. కొన్ని ఇలాంటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మెథడ్స్ ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే సాల్వ్ చేయకుండా ఎగ్జామ్ లో కొంచెం లాజిక్ గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుకుంటారు అన్నమాట. దిస్ ద హోల్ కాన్సెప్ట్ అండ్ ట్రిక్స్ తో సహా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఇది ఈ కాన్సెప్ట్ మీకు డెప్త్ గా తెలిసింటే ఎనీ కాంపిటేటివ్ ఫీల్డ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కైనా ఈజీగా ట్రాక్ చేయండి. This video is helpful all the competitive aspirants. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్రెస్ ద బెల్ బటన్ and like the video, share the video with your friends and your relatives.